హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ త్వరలో కండక్ట్ చేయబోయేటువంటి టీఆర్టీ ఎగ్జామినేషన్లో అన్ని టాపిక్స్లో కూడా సిలబస్లో చాలా వరకు చేంజెస్ చేసింది. అందులో మెయిన్గా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో సో చాలా వరకు చేంజెస్ అనేవి చేయడం జరిగింది. సో ఏంటి పాత సిలబస్సు, మరి ప్రజెంట్ సిలబస్లో వచ్చినటువంటి చేంజెస్ ఏంటి, ఈ కొత్త సిలబస్లో ఏ టాపిక్స్ని యాడ్ చేశారు, సో వీటన్నిటికి ఇన్ఫర్మేషన్ మనం ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలనేది ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో యూనిట్ 1, సో ఈసారి టోటల్గా ప్రీవియస్గా 5 చాప్టర్స్ ఉంటే ఈసారి మొత్తం 6 చాప్టర్స్ని పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో యాడ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా ఫస్ట్ వన్ యూనిట్ 1 హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. యూనిట్ 1 ఏం చెప్తుందంటే హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఎడ్యుకేషన్ యొక్క హిస్టారికల్ డెవలప్మెంట్ ఏంటి, ఇండియాలో ఎడ్యుకేషన్ యొక్క హిస్టారికల్ డెవలప్మెంట్ ఏంటి. సో డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ప్రీ వేదిక్ టు ప్రీ ఇండిపెండెంట్ పీరియడ్. సో డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ప్రీ వేదిక్ టు ప్రీ ఇండిపెండెంట్ పీరియడ్. సో ఇది ఆల్రెడీ మన యూనిట్ 1లో ఉన్నటువంటి హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ కాన్సెప్టే. సో మనకి వేదిక్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి వేదిక్ ఎడ్యుకేషను, బుద్ధిస్ట్ ఎడ్యుకేషను, ఇస్లామిక్ ఎడ్యుకేషను, ఆ తర్వాత మోడర్న్ ఎడ్యుకేషన్, సో ఇవన్నీ కూడా ఈ యూనిట్ 1లో మనకి కవర్ అవుతాయి. సో రికమెండేషన్స్ ఆఫ్ వేరియస్ ఎడ్యుకేషన్ కమిటీస్, ఎడ్యుకేషన్ కమిషన్స్, ఎడ్యుకేషనల్ పాలసీస్ డ్యూరింగ్ ప్రీ అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్ అండ్ దేర్ ఇంప్లికేషన్స్. సో ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్లో వచ్చినటువంటి డిఫరెంట్ ఎడ్యుకేషన్ కమిటీసు, కమిషన్స్, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్స్, ఇవన్నీ కూడా యూనిట్ 1లో మనం మెయిన్గా డిస్కస్ చేస్తాం. మరి సెకండ్ వన్కి వచ్చేటప్పటికి ఫిలసాఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫిలసాఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇది కూడా కొత్త టాపిక్ ఏం కాదు సార్, ఆల్రెడీ యూనిట్ 1లో మనం ఏదైతే ఇంట్రడక్షన్స్ టాపిక్లో చెప్పుకున్నామో, యూనిట్ 1లో ఏవైతే మనం ఇంట్రడక్షన్ టాపిక్గా మనం చెప్పుకున్నామో, సో మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషను, డెఫినేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషను, అదేవిధంగా ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇందులో ఉన్నవి ఏంటండి, ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్, ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాసెసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే యూనిపోలార్, బైపోలార్ అండ్ ట్రైపోలార్ ప్రాసెస్, అలాగే టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా ఫార్మల్, ఇన్ఫార్మల్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్. సో ఇవన్నీ కూడా యూనిట్ 1లో హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడానికి ముందున్న ఇంట్రడక్షన్ పార్ట్ ఏదైతే ఉందో, సో ఆ ఇంట్రడక్షన్ పార్ట్ అంతా యాజ్ ఇట్ ఈజ్గా యూనిట్ 2లో తీసుకొచ్చాడు, యాజ్ ఇట్ ఈజ్గా యూనిట్ 2లో తీసుకొచ్చాడు. సో యూనిట్ 2లో మనకు ఉన్నవేటని చెప్పేసి అంటే ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్, ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషను, యూనిపోలార్, బైపోలార్, ట్రైపోలార్ ప్రాసెస్, అలాగే ఫార్మల్, ఇన్ఫార్మల్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్ అని చెప్పేసి చెప్తాం. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మన వీడియోస్ ఉన్నాయి. దీన్ని అకార్డింగ్ టు సిలబస్ మీకు టుమారో నుంచి మీకు యాజ్ పర్ సిలబస్ ప్రకారం మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో అలాగే ఇందులో ఎడ్యుకేషనల్ థింకర్స్ అండ్ దర్ కాంట్రిబ్యూషన్స్, ఇది కంప్లీట్గా కొత్త టాపిక్. సో ఇది కంప్లీట్గా మనకి పర్స్పెక్టివ్లో తీసుకొచ్చినటువంటి పూర్తిగా కొత్త టాపిక్. గతంలో మనం ఇంతవరకు ఎక్కడ డిస్కస్ చేయలేదు ఈ టాపిక్ని. సో పూర్తిగా కొత్త టాపిక్. సో ఎడ్యుకేషనల్ థింకర్స్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్ అంటే స్వామి వివేకానంద, అలాగే మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, జిడ్డు కృష్ణమూర్తి, గిజుబాయ్ భడేకా, రూసో, ఫ్రోబెల్, జాన్ డ్యూయి అండ్ మాంటిస్సోరీ, జాన్ డ్యూయి అండ్ మాంటిస్సోరీ, వీళ్ళకి యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి, ఎడ్యుకేషన్కి సంబంధించి వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి అనే విషయాన్ని ఇక్కడ ఈ కాన్సెప్ట్లో మెయిన్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఎడ్యుకేషనల్ థింకర్స్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్ స్వామి వివేకానంద, సో మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, జిడ్డు కృష్ణమూర్తి, అదేవిధంగా సో గిజుబాయ్ భడేకా, రూసో, ఫ్రోబెల్, జాన్ డ్యూయి అండ్ మాంటిస్సోరీ, జాన్ డ్యూయి అండ్ మాంటిస్సోరీ. మరి థర్డ్ వన్ ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ టీచర్స్. సో ఇది ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ టీచర్స్, ఇది థర్డ్ యూనిట్. సో ఇందులో మనకి మెయిన్గా సో
టీచర్స్ ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ టీచర్ ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో మనకి రావడం జరుగుతుంది. అలాగే 4th వన్ క్రిటికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నాలెడ్జ్ అండ్ స్కిల్, ఇన్ఫర్మేషన్, టీచింగ్, ట్రైనింగ్ అండ్ రీజనింగ్ అండ్ బిలీఫ్. ఇది కంప్లీట్గా మనకి ఇక్కడ వరకు కొంత పార్ట్ ఏమో పాత టాపిక్లో టీచర్ ఎంపవర్మెంట్లో ఉంది, రిమైనింగ్ అంతా కూడా మనకి కొత్త కాన్సెప్ట్ యాడ్ చేయడం జరిగింది. అలాగే 3rd వన్ సోషియోలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. 3rd వన్ సోషియోలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది పూర్తిగా కొత్త టాపిక్. సో ఎడ్యుకేషన్ యొక్క సోషియోలాజికల్ డైమెన్షన్స్ అనేవి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో సోషల్ ఏజెన్సీస్ ఆఫ్ ఎడ్యుకేషన్, హోము, పీర్ గ్రూపు, స్కూల్ అండ్ కమ్యూనిటీ, అలాగే డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ఈక్విటీ, ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అండ్ డైవర్సిఫైడ్ సొసైటీ, రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రమోటింగ్ డెమోక్రసీ. ఇది కంప్లీట్గా మనకి పూర్తిగా కొత్త టాపిక్ అండి, సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. అలాగే 4th వన్ ఇందులోనే ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే జెండర్ సోషల్ కన్స్ట్రక్షన్. ఇదంతా కూడా సోషియాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, పూర్తిగా కొత్త టాపిక్. అలాగే కమ్యూనిటీ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా సోషియాలజీకి సంబంధించిన కాన్సెప్ట్స్. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ కోర్సులో మీకు కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్. సో నెక్స్ట్ వన్ ఏమో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్. సో మెథడ్స్ ఆఫ్ చైల్డ్ స్టడీ, అబ్జర్వేషను, ఇంట్రోస్పెక్షను, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అండ్ కేస్ స్టడీ మెథడ్. అబ్జర్వేషన్ మెథడు, ఇంట్రోస్పెక్షన్ మెథడు, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అండ్ కేస్ స్టడీ మెథడు. సో ఇవన్నీ కూడా సైకాలజీలో మనకు వచ్చినవే. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్. సో డెవలప్మెంట్ యొక్క ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్. అలాగే స్టేజెస్ అండ్ డైమెన్షన్స్. కంప్లీట్గా ఈ లెసన్ అంతా కూడా గ్రోత్ అండ్ డెవలప్మెంట్, సైకాలజీలో మనకు వచ్చినటువంటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్కి సంబంధించింది. అలాగే అండర్స్టాండింగ్ లెర్నర్. సో లెర్నర్ యొక్క అండర్స్టాండింగ్, ఇందులో ఇండివిజువల్ డిఫరెన్సెస్, యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, ఇంటెలిజెన్స్, థింకింగ్, అలాగే యాటిట్యూడ్, పర్సనాలిటీ. ఆల్మోస్ట్ సైకాలజీ సిలబస్ అంతా కూడా మనకి ఈ టాపిక్లో ఇవ్వడం జరిగింది. సో అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్. సో లెర్నింగ్కి సంబంధించి లెర్నింగ్, అదేవిధంగా మోటివేషన్, మొత్తం అంతా కూడా మెమొరీ అండ్ ఫర్గెటింగ్. సో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగిలోని సిలబస్ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఈ ఒక్క యూనిట్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్. ఈ టాపిక్లో కంప్లీట్గా ఆల్రెడీ మనం టీచర్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి ఏవైతే చెప్పుకున్నామో అందులోంచి కొన్ని టాపిక్స్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. టీచింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్, ఫేజెస్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ప్రీ సర్వీసు, ఇన్ సర్వీసు, అలాగే అప్రోచెస్ టు ప్రొఫెషనల్ డెవలప్మెంట్, కన్వెన్షనల్, ఫేస్ టు ఫేసు, డిస్టెన్స్, ఆన్లైన్, స్కూల్ బేస్డ్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి. అలాగే NCF 2005, NCF TE 2009, NCF SE 2023. సో అలాగే ఇండియాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ టాపిక్ అంతా కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. మరి లాస్ట్ వన్ ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా. సో మనకి ఓల్డ్ సిలబస్లో థర్డ్ యూనిట్ ఏదైతే ఉందో ఆ యూనిట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇది సార్ టోటల్గా మనకు ఉన్నటువంటి సిలబస్. సో ఈ టాపిక్లో మనకేమో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, అలాగే పాపులేషన్ ఎడ్యుకేషన్, అడాలసెన్స్ ఎడ్యుకేషన్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ LPG, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, అలాగే వాల్యూ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, సో కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ రెలవెంట్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ సిలబస్లో థర్డ్ యూనిట్లో ఉండే కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇక్కడ 6th యూనిట్లో సిలబస్లో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకి ఏ కాన్సెప్ట్లో వాడు ఇంట్రడ్యూస్ చేసినా ఎన్ఎస్కే లెర్నింగ్లో ఎవరైతే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కోర్స్ కానీ లేదా SGT సక్సెస్ బ్యాచ్ కోర్స్ కానీ పర్చేజ్ చేసుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా మొత్తం సిలబస్లో వచ్చినటువంటి చేంజెస్ అన్నీ కూడా నాట్ ఇన్ పర్స్పెక్టివ్స్, మెథడాలజీలో చేంజెస్ వచ్చాయి, అన్ని మెథడాలజీస్లో కూడా చేంజెస్ వచ్చాయి. సో ప్రజెంట్ ఏదైతే చేంజెస్ అనేవి రావడం జరిగిందో ఈ సిలబస్ ప్రకారం మీకు లెసన్ సిలబస్ మొత్తం టాపిక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో విద్యార్థులందరికీ ఈ టైంలో నేను చెప్పేటువంటి అడ్వైజ్ ఏంటంటే, సో
సక్సెస్ బ్యాచ్ కోర్స్ ఏదైతే మనం లాంచ్ చేశామో ఆ సక్సెస్ బ్యాచ్ కోర్సులో కనుక మీరు పర్చేజ్ చేసుకున్నట్టయితే కొత్త సిలబస్ ప్రకారం మొత్తం వీడియోస్ అన్నీ కూడా మీకు అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ ఒక్క కోర్స్ని అప్ టు ఎగ్జామినేషన్ వరకు కూడా మీకు అందులోనే పీడిఎఫ్ మెటీరియల్, అందులోనే టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. సో కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా సక్సెస్ బ్యాచ్ని పర్చేజ్ చేసుకోండి. సో అప్ టు ఎగ్జామినేషన్ వరకు దాన్ని ఫాలో అవ్వండి. అలాగే ఆల్రెడీ మీకు గతంలో కూడా చెప్పాను నేను, మన కోర్సులు ఏవైనా మీరు పర్చేజ్ చేసుకున్నట్టయితే సో దాని యొక్క స్క్రీన్ షాట్ మాకు పంపించండి. సో ఆ అమౌంట్ మీకు ఈ సక్సెస్ బ్యాచ్ ఫీజులో రెడ్యూస్ చేసి మీకు డిస్కౌంట్ కూపన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు దాంతో అప్ టు ఎగ్జామినేషన్ వరకు ఈ కోర్సును మీరు మొత్తం అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.